ధృతరాష్ట్రాదుల జననం. గంగాతనయుడు ఇట్లు చెప్పగా దేవి సత్యవతి కన్యత్వమున జరిగిన తన కథ మెల్లగా చెప్పెను. అది విని భీష్ముడు పరవశముందుచు వేదవ్యాసుని స్మరించి మ్రొక్కెను. వ్యాసజననివి నీవా తల్లి అనుచు ఆమెకు నమస్కరించెను. వ్యాసుని తేజము వండనుండిన ఇక బాధెందుకు తల్లి మనకు, ఇప్పుడే వ్యాసుని ఆహ్వానించుము. భీష్ముని మాటలు విన్న సత్యవతి కనులు మూసుకొని తనయుని తలచెను. తలచిన క్షణమున సాత్యవతేయుడు తేజోమూర్తిగా ప్రత్యక్షమయ్యి తల్లికి మ్రొక్కుచు కుశలమునడిగెను. చిరకాలమునకు తనయుని చూచిన తల్లికి కన్నుల కన్నీరు బికెను. జరిగినదంతయు చెప్పి సత్యవతి తన వంశమును నిలబెట్టమని తల్లి ఆనతిని శిరసున దాల్చుచు వ్యాసుండిట్లని ఉపదేశించెను. పరమ పవిత్రము చంద్రవంశమిది, తగిన సుపుత్రుడు కలిగినప్పుడే మన యత్నములు సార్థకములగు. నీ కోడలు ఒక వత్సర కాలము వ్రతము నిష్టగా ఆచరింపవలె. వ్యాసుని మాటలు విన్న సత్యవతి తనయుని ఇట్లని తొందర చేసెను. వంశాంకురమగు సుతుడు లేనిచో రాజ్యమంతయును కల్లోలితమగు. శత్రురాజులును విజృంభింతురు వత్సర కాలము వేచియుండుటకు అనకవకాశము లేనే లేదు. దైవయోగమును దాటగలేమని దేవర న్యాయముననుసరించుచు అంబిక వద్దకు వెళ్ళెను వ్యాసుడు. సన్నిధి చేసిన వేద వ్యాసుని నల్లని రూపము జీబురుగడ్డము వికార రూపును చూడగజాలను అనుకొని అంబిక కనులు మూసుకొని పెద్దల ఆనతి పాలన చేసెను. మాతృదోషమున ఆమె తనూజుడు పుట్టుగ్రుట్టిగా జననమునుంది ధృతరాష్ట్రుండని పేరు పొందెను. జరిగిన దానికి కృంగి సత్యవతి అంబాలిక కడకంపెను వ్యాసుని. అంబిక వలెను అంబాలికయును వ్యాసుని నల్లని రూపు చూడగనే వెలవెలబోవుచు సమీపించినది. గర్భము దాల్చిన అంబాలికకును పాండు చర్మముతో పుట్టిన పుత్రుడు పాండురాజుయని పేరు పొందెను. జరిగిన దానికి ఎంతో వగచిన రాణి సత్యవతి అంబికనెంతో ప్రతిమిలాడుకొని చివరిసారిగా వ్యాసుని వద్దకు ఆమెను పంపెను. వ్యాసుని వద్దకు ఆమెను పంపెను. కాని అంబిక తాను పోవక దాసి యువతిని నియోగించెను. ఉత్తమురాలగు దాసి కన్యక వ్యాసుని భక్తిగా సేవించుకొని మహానుభావుడు ధర్మదేవుడే శాపవశమున విదుర నామమున ఆమె గర్భమున అవతరించే. ముగ్గుర బాలుర ఆలన పాలన భీష్ముడు తానే చూచుచుండగా శుక్లపక్షమున చంద్రుని వలెనే బాలురు మూవురు చక్కగా పెరిగిరి. వేద శాస్త్రములు వ్యాయామములు క్షత్రియ విద్యల ఆరితేరిరి. పుట్టుగ్రుడ్డియకు ధృతరాష్ట్రునకు రాజ్యార్హతయే లేకపోయెను. రాజ్యార్హుడగు పాండు భూపతియు ధృతరాష్ట్రునిపై గౌరవముతో సింహపీఠిపై రాజుగా నిలపి రాజ్యపాలనము నిర్వహించెను. కొందరు రాజులు ఎదురు తిరగగా దండయాత్రలో లొంగ తీసుకొని రాజ్యములోపలి వ్యవహారములను విదురుడు మంత్రిగా నిర్వహించెను. ఆహా మధుర సుధామృతము
అతని చూడని ఈ లోకమును తాను చూడనని తనకు తానుగా కన్నుల గంతలు కట్టుకున్నది. కుంతీదేవి వృత్తాంతము. కుంతి భోజునకు ప్రియపుత్రికయగు కుంతి కన్యక తండ్రి గృహమున అతిథి సపర్యలు స్వయముగ చేయుచు అందరి చేతను మెప్పులు పొందెను. ఒకనాడంతట ఉగ్రకోపియగు ఋషి దుర్వాసుడు అతిథిగా వచ్చెను. కుంతి కన్యక ఆహ్వానించుచు అర్ఘ్యపాద్యముల పూజలు చేసెను. రుచికరమైన వంటకమ్ములను స్వయముగ వండి వడ్డన చేయుచు వలసిన సేవలు తానే గ్రహించి మున్ముందుగనే చేయసాగెను. ఎంతో శ్రద్ధగా సపర్య చేసి కుంతి సేవలకు మౌని మెచ్చుకొని ఒక మంత్రమును ఉపదేశించెను. దేవతనొకరిని ఉద్దేశించుచు ఈ మంత్రమును జపించినచో ఆ దేవతయే ప్రత్యక్షమయ్యి చక్కని పుత్రుని అనుగ్రహించును. ముందు కాలమున నీకిది ఎంతో ఉపయోగించును శుభమగునీకని ఋషి దుర్వాసుడు సెలవు తీసుకొని ముని తనకిచ్చిన వరమును తలచుచు నిదురించిన ఆ కుంతి కన్యక వేకువ జాముని మేలు కాంచెను. కర్ణుని జననము. గంగా తీరము చేరిన కుంతికి మహర్షి మాటలు మనసున కదిలెను. చిన్నతనము చేయోచింపకయే ఉదయించెడి ఆ బాల భాస్కరుని ఉద్దేశించుచు మంత్రము జపించి భాస్కర సముడగు పుత్రుని కోరెను. వెంటనే సూర్యుడు వరుణ కాంతితో కన్నియ ఎదుటను నిలబడి నవ్వెను. తను చేసిన పని తలచిన కుంతియు గడగడ వణకెను పాప భీతితో. తన పొరపాటును మన్నింపుమని దైవమునెంతో ప్రార్థించినది. దినకరుడెంతో దయతో నిట్లనే ముని మంత్రమునకు నేను బద్ధుడను. పుత్రుని నివ్వక పోవజాలను సద్యో గర్భము దాల్చి ఇప్పుడే పుత్రుని శీఘ్రమే ప్రసవించెదవు. కన్యత్వమునకు భంగము కలుగదు అని వరమిచ్చుచు భాస్కర దేవుడు గర్భమును సంగి వెడలిపోయెను. 7 గడియలకు పుట్టిన బాలుడు సువర్ణ కవచము కుండలాలతో సూర్యుని వలెనే తేజరిల్లెను. కన్యత్వమున పుట్టిన తనయుని కుంతి చూచుకొని కుమిలిపోయెను. చివరకు మనసును చిక్కబట్టుకొని బంగారు పెట్టెలో తనయుని ఉంచి గంగా నదిలో వదిలివేసెను. ప్రవాహములో స్వర్ణ పేటికయు తేలిపోయి ఒక తీరము చేరెను. అతిరథుడని ఎడి సూతుడు దానిని చూచి వెంటనే ఒడ్డుకు చేర్చెను. ఐడి పెట్టెలో కిలకిల నవ్వెడి బాలుని కనుగొని నివ్వెరపోయెను. అతని భార్యయగు రాధాదేవి బాలుని ఎత్తుకు మురిసిపోయెను. సంతతి కలుగని దంపతులిద్దరు ముద్దులొలుగు ఆ చక్కని బాలుని గారాబముగా పెంచసాగిరి. కర్ణుడనియును రాధేయుండని తేర్లని పొంది బాలుడు పెరిగెను. ఆహా మధుర సుధామృతము ఈ గేయ భారతము. ఆహా మధుర సుధామృతము. పాండురాజుతో పరిణయము. కుంతి భోజుడును కుంతీదేవికి స్వయంవరమును నిర్వహించెను. కుంతీదేవియు మహావీరుడకు పాండు భూపతి
భక్తిని పరిణయమాడెను. గంగాతనయుని సూచన మేరకు పాండు మహీపతి మద్రరాజు సుత ఆద్రిని కూడా పెండ్లి ఆడెను. భార్యలిద్దరితో పాండు నరేంద్రుడు ఆనందముతో సుఖించుచుండెను. ఆహా మధుర సుధామృతము ఈ గేయ భారతము. ఆహా మధుర సుధామృతము. పాండురాజు శాపము. మృగయా వినోద విహారార్థియై పాండురాజు తన దేవేరులతో హిమవత్ పర్వత వనములందున వేటాడుచును ఆనందించెను. ఒకనాడా తను వేటకు పోవగా ఒక మృగమైనను కనబడదాయను. విసుగు చెందిన పాండు నరేంద్రుడు మృగయా వ్యసనము ప్రేరేపించగా పంతము విడువక ముందుకు సాగెను. అరణ్యములో ఒక్క తావునను కామకేళిలో పరవశమ్ముగా సుఖించుచుండిన లేల జంటపై బాణము వెనుకే బాణము విడచి రక్తపు మడుగున కూల్చివేసెను. ప్రాణము పోయెడి స్థితిలో నుండిన ఆ మగజింకయు మనుష్య భాషలో పురుష స్వరమున ఇట్లని పలికెను. ధర్మపరుడవగు పరిపాలకుడవు రోగగ్రస్తులను బాలవృద్ధులను ప్రసవ స్థితిలో నున్న స్త్రీలపై కామకేళిలో నున్న జీవులను కొట్టుట ఎన్నది దారుణ పాపము. నీవు క్రూరుడవు. ఈ పాపమునకు ఫలితము తప్పక అనుభవించెదవు. కిందముడని ఎడి తపోనిష్ఠుడను క్రీడార్థముగా నా ఇల్లాలితో లేడి రూపమున చరించుచుంటిని. కామకేళిలో తృప్తి చెందకనే సతితో పాటుగా అసంతృప్తితో స్వర్గలోకమును చేరుచుంటిని. నావలె నీవును నీ ఇల్లాలిని కలిసినంతనే కామము తీరక చచ్చెద విధియే శాపము నీక అనుచు కిందముడు నిజ రూపముతో సతితో కూడను స్వర్గము చేరెను. కిందముడిచ్చిన శాపమునకు పాండు నరేంద్రుడు కృంగిపోయెను. నాకు జన్మమును వ్యాసుడిచ్చినను విచిత్ర వీర్యుని కామదోషమే నా దుష్కర్మకు కారణమైనది. దుర్విధి లీలలు ఇట్టులుండగా క్షుద్ర బుద్ధితో ప్రవర్తించి తిని అని దుఃఖించుచు ఇంటికి చేరిన పాండురాజు తన భార్యల తోడను జరిగిన విషయము అంతయు చెప్పి కొంతసేపు తన తలను వంచుకొని అటుపై వారితో ఇట్లని పలికెను. ఇంక నేను ఈ భోగములన్నీయు విసర్జించుచు వనముల లోపల కందమూలములు స్వీకరించుచు తపోవృత్తితో నుండిపోయేదను. పూజ్య భీష్మునకు ధృతరాష్ట్రునకును ఇక విదురకును మాతృదేవతలు రాణులు అంబిక అంబాలికకు దేవి సత్యవతి పుణ్యమూర్తికి నాకు బదులుగా నమస్కరించుచు జరిగిన విషయము విన్నవించుచు వారి దీవెనలు నాకర్థింపుడు. వారికందరికి సేవలు చేయుచు జీవిత శేషము గడిపివేయవలే. పాండు నరేంద్రుని ఈ మాటలు విని మాద్రీ కుంతి దిగ్భ్రమ చెందిరి. తలయేమోయని భ్రమలో పడిరి. కాదని తెలిసిన క్షణము వారికి చేయునదేమో తోచకపోయెను. జీవితమంతయు చిమ్మ చీకటి క్రమ్మినట్లుగా విలవిలలాడిరి. కొంతసేపటికి వారి మనసులను చిక్కబట్టుకుని యోచన చేసిరి. భక్తి ప్రేమయును వెళ్ళి విరియగా వినయము తోడను పలికిరి ఇట్లని. రాజ్యమునైనను వనమంద
ఇక శరణ్యమగును. వారి మాటలను విన్న పాండుడును ఇద్దరు రాణుల శిరసులు తాకుచు తనలో తానే కుమిలిపోయెను. ఆ దినముననే ఆ దంపతులు సర్వ సంపదలు దానము చేసియు అడవుల లోపల తపోవృత్తితో జీవితములను గడుపుచుండిరి. పాండునరేంద్రుని శాపగాథ విని ఆప్తులందరును విధి బలీయమని శోకసంద్రమున మునిగిపోయిరి. పాండురాజు తన భార్యలతోడను అరణ్యములలో సంచరించుచు నాగపర్వతము చైత్రరథమును సిద్ధులు సాధ్యులు విహరించెడియ గంధమాధనము సందర్శించెను. తన అగ్రజుడగు ఆంబికేయుడును వలసినవన్నీయు అమర్చుచుండగా శతశృంగమను గిరి శిఖరముపై ఆశ్రమమొక్కటి నిర్మించుకొని తపశ్చర్యలో గడుపసాగెను. రాణులు కూడా తమ పతిదేవుని సేవలు చేయుచు కాలము గడిపిరి. ముని పుంగవుడై జీవించెడియా పాండుభూవరుడు ఒకనాడక్కడ దివ్య విమానమునందు క్రిక్కిరిసి ప్రయాణమై ఎడి ఋషులను చూచెను. వారి ప్రయాణము ఎక్కడి వరకని కుతూహలముతో వారిని అడిగెను. నేడు పర్వమగు అమావాస్య కదా, ఈ శుభదినమున మేమందరమును సత్యలోకమున కమలాసనుని సేవించుటకై పోవుచుంటిమి. మేమే కాకను సిద్ధులు సాధ్యులు పితృదేవతలు మొదలగు పూజ్యులు ఎందరెందరో వచ్చి చేరెదరు. మహర్షులిట్లని వివరించుటతో పాండు నృపాలుడు వారి వెనుకనే ప్రాణులతోడను వెళ్ళబోవగా ఋషులీ విధముగా హెచ్చరించిరి. పుత్రరహితులగు వారి దారిన పయనించుటయే సాధ్యము కాదు. అయినా రాజా విచారమెందుకు, చక్కని పుత్రులు నీకు దయింతురు. అమరులతోడను సాటివారని వసుధయంతటా వాసిగాంచెదరు. అప్పుడు నీకీ దివ్యలోకముల మార్గములన్నీయు సుగమములగును అనుచు మహర్షులు పయనమైరి. ఆహా మధుర సుధామృతము ఈ గేయ భారతము. ఆహా మధుర సుధామృతము. పాండవుల జననము. ఆ మహితాత్ముల మాటలు వినగని పాండునరేంద్రుడు కుంతీదేవితో ఏకాంతమున ఇట్లని పలికెను. 4 విధముల రుణముల తోడను ఈ లోకమున పురుషుడు పుట్టును. రుణ విమోచనము పొందిన పురుషుడు దివ్యలోకముల ప్రవేశించును. యజ్ఞయాగముల దేవరుణమును దాన ధర్మముల మనుష్య రుణమును వేదాధ్యయనము తపోదీక్షలతో ఋషుల రుణములను తీర్చుకొంటిని. కానీ దేవి నాకై నేనిక పుత్రులనెత్తెడి భాగ్యము పొంది పితృరుణమును తీర్చగజాలను. దేవి నాదొక కోరిక తీర్చుము, నాకై నీ ఒక పుత్రుని పొంది నరకలోకములు తొలగజేయుము. పాండురాజు ఇటు కన్నీరిడుకొని కుంతీదేవిని వేడే దీనముగా భర్త ప్రార్థనను విన్న కుంతియును సావధానముగా ఆలోచించెను. ముని దుర్వాసుడు ఎంతో దూరము ఆలోచించుచు నా కావరమును అనుగ్రహించెను అనుకొని అప్పటి కుంతి కన్యకు నేటి కుంతికి ఎంత భేదమని తలచి దిగులుగా కన్నీరొలుకుచు ఖిన్న వదనయై తల వంచుకొని కూచుని ఉండెను. ప్రభువు కుంతితో మరల ఇట్ల
గతి లేనిదే మన ఈ జన్మలో. ఉన్నను ఒకటే ఊడిన ఒకటే క్షేత్రజ పద్ధతి అవలంబించుచు నాకొక పుత్రుని ప్రసాదింపవలె భర్త దీనముగ ప్రార్థించుటచే కుంతి హృదయము ద్రవించిపోయెను. భర్త పాదముల శిరసును మోపుచు గద్గద స్వరమున ఇట్లని పలికెను. ఏమని చెప్పెదవో మహారాజా, మాతల రాతలు ఇట్లు తేలినవి. ఆ వృత్తాంతము చెప్పెడి ఘడియలు రాగలవని నే తలంచలేదు. వివాహ పూర్వము ముని దుర్వాసుడు దివ్య మంత్రమును ప్రసాదించుచు ఆపదలందున ఆదుకొనుటకై నీకీ మంత్రము ఇచ్చుచుంటిని. ఈ మంత్రమును పఠించుచును దేవతనొక్కని ప్రార్థించినచో ఆతడు క్షణములో ప్రత్యక్షమయ్యి చక్కని పుత్రుని ప్రసాదించును అని వరమిచ్చి వెడలిపోయెను. కుంతి సాధ్వియు ఇట్లని చెప్పుచు సాభిప్రాయముగ భర్తను చూచెను. ఈ విషయము విని పాండు నరేంద్రుడు ఆనందముతో తన్మయుడయ్యెను. మనకీ దుస్థితి పట్టుట ముందే తెలిసి మునీంద్రుడు ఆవరమిచ్చెను. నా ఈ జన్మము నేడు ధన్యమయ నీవా మంత్రము పఠించి దేవి. ధర్మమూర్తియగు యముని కరుణచే నాకొక పుత్రుని ప్రసాదింపుమని కుంతీదేవియు భర్త ఆనతిని తలదాల్చుచును మంత్రము జపించి ధర్మదేవతను ఆరాధించెను. పూజలందుకొని ధర్మదేవుడును మనుష్య రూపము ధరించి కుంతికి పుత్రోత్పత్తిని అనుగ్రహించెను. ధర్ముని వరమున కుంతీదేవికి కాలక్రమమున గర్భము ఫలించి జ్యేష్ఠాగతుడై చంద్రుడుండగా అభిజిత్ లగ్నములోన ప్రసవమై ధర్మనందనుడు జననము నొందెను. ఆతడు పుట్టిన వెంటనే ఋషులందరును వినుచుచుండగనే అశరీరవాణి ఇట్లని పలికెను. ధర్మాత్ములలో అగ్రగణ్యుడై తాటి వీరులలో మేటి వీరుడై ధర్మరాజని యుధిష్ఠిరుండని పేర్లతోనితడు ప్రసిద్ధిగాంచును. కన్నుల నిండుగా తనయుని చూచిన పాండు నరేంద్రుని కన్నులు ఎంతో శాంతివంతముగా ప్రకాశించెను. గాంధారి గర్భము. ధర్మనందనుని జన్మకు పూర్వమే ఒక శుభదినమున వ్యాసమునీంద్రుడు ఆధృతరాష్ట్రుని గృహమున కేగెను. మహర్షి రాకకు సంతోషించిన గాంధారి సతి ఎంతో భక్తిగా చల్లని నీటితో దప్పిక తీర్చియు అలసట తీరక సపర్య చేసెను. ఆమె భక్తికి సంతోషించిన సాత్యవతేయుడు ప్రసన్నుడయ్యెను. చాలా కాలముగ సంతతి లేదని వేదన చెందెడి దేవి గాంధారి పుత్రుల కొరకై ప్రార్థన చేసెను. ఆమె ప్రార్థనను విన్న మునీంద్రుడు మూర్గురు పుత్రులు నీకు దయింతురు అని దీవించుచు వెడలిపోయెను. కాలక్రమమున గాంధారి గర్భము ధరించి ఎంతో మురిసెను. నెలలకు నెలలే గడుచుచుండగా గర్భము బరువై పెరుగసాగెను. 2 సంవత్సరములైన గాని రాణికి ప్రసవము కలుగకపోయెను. పుత్రులగని ఎడి భాగ్యము కొరకై దినముక యుగముగ గడుపుచుండగా ఈ లోపలనే కుంతీదేవికి కొడుకు పుట్టెనను వార్తలు తెలిసెను. రాణి గాంధారి ఈ వార్తను విని కౌరవ వంశపు రాజ్యవారసుడు తన గర్భమున జనించలేదని ఓర్పేలేకను తన గర్భముపై ఎంతో గట్టిగా
వ్యాస మహర్షికి జరిగినదంతయు మనోనేత్రమున దర్శనమిచ్చెను. వెంటనే వ్యాసుడు సన్నిధి చేసెను. ఆ సాధ్వీమణి తను చేసిన పని తలచి లజ్జతో తల వంచుకొనే. సానుభూతితో వ్యాసుడు ఇట్లనే, తల్లి నీవి చేయరాని పని అవివేకముగా ఏల చేసితివి. అతివ గంధారి దద్గత స్వరమున మహర్షి తోడన ఇట్లని పలికెను. ఏమి చెప్పుదును మహానుభావ, వత్సరమ్ములు 2 గడిచిన పుత్ర సంతతే పుట్టకపోయెను. నేనా బాధతో ఈ పని చేసితి. తమరు కరుణతో ఇచ్చిన వరమును అభాగ్యురాలికి దక్కకపోయెను. శాంత స్వరమున వ్యాసుడు ఇట్లని ఆంత్రగానికి బుద్ధి మట్టమను. పెద్దల మాటను నిజము చేసితివి. చేసిన దానికి చింతించకుమిక. నేను చెప్పునది ఇప్పుడు చేయుము. నేతిని నింపిన 100 కుండలను సంసిద్ధముగా ఉంచవలయును. వేరొక ఘటమున పిండము నుంచి చల్లని నీటితో అభిషేకించుచు కంటికి రెప్పగా కాపాడవలి అనుచు వ్యాసుడు అదృశ్యుడయ్యే. వ్యాసుని ఆజ్ఞను శిరసున దాల్చుచు గాంధారీ సతి మాంసపిండమును 100 కుండలను సంరక్షించెను. కాలక్రమమున పిండము మొత్తము 100 ముక్కలుగా విడివడసాగెను. వ్యాసుడు మళ్ళీ వచ్చి చూడగా తాను చెప్పిన 100కి తోడుగా మరి ఒక భాగము ఏర్పడియుండుట గమనించిన ఆ మహర్షి ఇట్లనే, 100 పుత్రులు తోడుగా నీకొక కుమార్తె కూడా కలుగనున్నది. వేదమునంతను విభజన చేసిన వ్యాసమునీంద్రుడు ఇట్లని పలుకుచు, నేతిని నింపిన కుండల లోపల పిండ ఖండములు భద్రం చేసి కంటికి రెప్పగా కాపాడుమని హెచ్చరించుచు వెడలిపోయెను. పుత్రులగని ఎడి యాత్రము తోడను గాంధారీ ఇక వేచియుండెను. ఆహా మధుర సుధామృతము ఈ గేయ భారతము. ఆహా మధుర సుధామృతము. భీముని జననము. అదే సమయమున శతశృంగముపై పాండునరేంద్రుడు తనకు ఇంకను పుత్రులు కావలెనను కోరికతో మహాబలుండగు వాయుదేవుని అనుగ్రహము చే మరి ఒక తనయుని కుంతిని కోరెను. కుంతీదేవియు భర్త కోరికను తీర్చదలంచి మంత్రము జపించి మంత్రమహిమచే మారుతదేవుని అనుగ్రహముచే గర్భము ధరించి సంతోషించెను. వత్సర కాలము జరిగిన పిమ్మట అతి బలవంతుడు బాలుడు పుట్టెను. వక్కుమ్మడిగా ఉరుములు పుట్టుచు ఆకాశమంతయు దద్దరిల్లగా అశరీరవాణి ఇట్లని పలికెను. ఈ పసి బాలుడు 10,000 బలమును కలిగి భీమసేనుడని ప్రపంచమందున ప్రసిద్ధిగాంచును. పాండు